వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ మోసాన్ని బయటపెట్టింది రాజ్ న్యూస్. మేటా ప్లస్ మోసాన్ని వరుస కథనాలతో వెలుగులోకి వచ్చింది. అయితే పెట్టిన పెట్టుబడికి డబుల్ వస్తుందని జనానికి ఆశ చూపారు నగరానికి చెందిన కొందరు వ్యక్తులు. దీంతో మేటా ప్లస్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ లో డబ్బులు పెట్టారు. వీటిని డాలర్ల రూపంతో చూపుతూ మొదట కొంత చెల్లించారు. అయితే పేదలు మోసపోతున్న విషయాన్ని ముందుగానే గుర్తించిన రాజ్ న్యూస్ మోసాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. వరుస కుంభకోణాలు మోసాలతో ఖమ్మం జిల్లా అట్టడుగుతుంది. ఇటీవల ఏదైతే మెటా ప్లస్ అనే సంస్థతో అటు బాధితులు డబ్బులు కట్టి ఆ లబోదిబోమంటున్న విషయాన్ని అటు రాజ్ న్యూస్ ప్రత్యేకంగా కూడా ప్రచారం చేయడం జరిగింది. దీనిపై అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే పేద మధ్యతరగతికి సంబంధించిన వారంతా కూడా ఈ మెటా ప్లస్ కంపెనీలో దుబాయ్ కాన్సులేట్గా కూడా ఈ కంపెనీ అయితే కొనసాగుతుందని చెప్పేసి అటు పేదలను కూడా మోసం చేసి ఇందులో డబ్బులు కట్టించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాధితులంతా రాజ్ న్యూస్ కథనం ద్వారా కూడా ఇప్పటికే వారంతా కూడా కదలికలు వచ్చినాయి. ఇప్పటికే ఆ రాజ్ న్యూస్ కథనాన్ని చూసినటువంటి ఏదైతే మెటా ప్లస్ లో డబ్బులు పెట్టిన వారంతా కూడా ఒక్కొక్కరుగా అంటే తమను నమ్మి డబ్బులు కట్టిన వారందరినీ కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు కూడా మనతో ఉన్నారు. అంటే దీంట్లో డబ్బులు పెట్టి కూడా తాము అంటే ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ప్రధానంగా మీరు ఇటు మెటా ప్లస్ లో డబ్బులు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఏమని చెప్పారు, అసలు ఎందుకు మీరు ఇందులో డబ్బులు పెట్టాల్సి వచ్చింది? మా తిట్లపాడు గ్రామంలో మీటింగ్ పెట్టారండి చిన్నారి కాడ నందు మేడం. ఆ పెట్టిన తర్వాత ఆ నందు మేడం పెట్టినారు, ఇట్లా బోర్డు మీద అని రాశారు. అక్కడ సురేష్ సార్ అని నందు మేడం వీళ్ళందరూ వచ్చి ఇట్లా బోర్డు మీద రాస్తే దీనికి ఇంత పర్సంటేజ్ 1 లక్ష పెడితే 3 లక్షలు వస్తాయి, ప్లాట్కి అయితే 1 లక్ష పెడితే 2 లక్షలు వస్తాయి, అయితే దానికి ఇట్లా కట్టండి అని చెప్పి అన్నారు. అంటే మేము 10,000 ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. మా వాళ్ళని అనగా ఇట్లాంటి పడుతాను ఇట్లాంటి ఎవరం వద్దు, మన కష్టపడిన రూపాయి మనకు ఉండాలా, ఇట్లాంటి ఎవరు వద్దని నేను చెప్తే చిన్నారు మాటిని 10,000 కడితే అవి వచ్చినాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 1,30,000 రూపాయలు 1,35,000 మళ్ళీ డాలర్ కట్టండి, ఇక్కడ గోవా బ్యాగేజ్ ఉంటుంది అక్కడ పంపిస్తాం అని చెప్పి అన్నారు. అంటే ఏమంటే చిన్నారికి కట్టినాం. చిన్నారికి కడితే ఇది ఒకటే ఉంది లాస్ట్కి లేదని చెప్పి అన్నది. అంటే మావాడి విమానం ఎక్కలేదని సార్లే అని చెప్పేసి 1,35,000 అప్పు తెచ్చి విమానం అంటే మనం ఎక్కలేదు, ఎప్పుడైనా బస్సు ఎక్కినాం, సర్లే నా కొడుకన్నా ఎక్కుతా నా జీవితం నేను చూడగలుగుతా అని చెప్పి ఆలోచించిన. అంటే ప్రధానంగా మీరు గోవా వెళ్ళడానికి ఎంత డబ్బులు కట్టారో దానికి సంబంధించి మీకు ఏమైనా రసీదు ఇచ్చారా? రసీదు లేదు, ఏం లేదండి. చిన్నారి మేడంతో నమ్మకం మీద మేము చేస్తే చిన్నారి మేడం నందు మేడంకి ఇది ఒకటి తీసుకోండి, ఇక ఖాళీ లేదంటారుగా, ఇది ఒకటి తీసుకుని 1,30,000 కట్టండి అని చెప్పి గోవాకి ఉంది అని చెప్పి ప్యాకేజ్ ఉందంటే సర్లే అని మేము నమ్మినాం. ఆ 1,35,000 అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లాట్కి హైదరాబాద్ దగ్గర ఎవరు ఆరేళ్ళ దగ్గర ఉంది ప్లాటు, ఆడ 1 లక్ష వేస్తే 2 లక్షలు వస్తాయి, దీంట్లో అయితే 2 లక్షలు 3 లక్షలు వస్తాయని అంటే మీ అనగా మళ్ళీ అక్కడ సుధార్ కాడికి పోయి అటు బోర్డు పెడితే మీ నమ్మకం మళ్ళీ ఎంకాడికి వచ్చినాం. నందు మేడం అనేది ఖమ్మం జిల్లా తిరునాపల్లి మండలం తిట్టలపాడు గ్రామంలో నందు మేడం కోడలు. అంటే ప్రధానంగా నందు మేడం అంటే చూసి కట్టారు కదా, నందు మేడం ఏమంటున్నారు? కోడలు కాబట్టి మా ఊరు అమ్మాయి, ఈ చిన్నారి కూడా మా ఊరు అమ్మాయి, వీళ్ళు మోసం చేసే చిన్నారి కూడా పాపం మా కష్టజీవులు ఆమెకు తెలుసు. నేనంతా ఆపరేషన్ అయ్యి ఇబ్బంది అయ్యి చచ్చిపోయాడని నేను బతికిపోయినా, అయితే అప్పు తెచ్చి పెట్టిండు రవి అని చెప్పేసి ఆయన నా బాధని అడిగితే ఎప్పుడు డాలర్లు పడుతున్నాయి, ఇడదాలు కావట్లే అసలు. ఇప్పుడు మీరు అడిగితే ఏమంటున్నారు? ఇప్పుడు మేము అడుగుతున్నా చిన్నారి మేము ఎట్లా అడుగుతాం, అందుని చిన్నారి గారిని మేడం అని అడుగుతాం. 2 నెలలు ఆగండి, మెటా ప్లస్ కంపెనీ పైన ఏం కాదు, నేను దీన్ని సాల్వ్ చేస్తా అని అంటుంది. అయితే ఇక్కడ 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అందరూ కట్టిన వాళ్ళు విధానాలు ఉండరు. అయితే మాకు అదంతా కాలేదు, చిన్నారి నీకు ఆస్తి ఉంది, మాకు నందు మేడం కాడ మేము కట్టలే, కొందరు ఆయన నందు మేడం కాడ కట్టిండు ఆయన, అయితే మాకేంది ఈయన 2 లక్షలు కట్టిండు, నాకు అంత అనవసరం, 2 నెలలు అంటుంది కాబట్టి 3 నెలలకు 4 నెలలకు నాకు కాగితం రాసి అని చెప్పి అడిగిండు. చెప్పండి అమ్మా, ప్రధానంగా మీరు ఎన్ని డబ్బులు కట్టారు, ఏమంటున్నారు? ఇప్పుడు ప్లాట్ కోసం అని కట్టినామండి. అయితే ప్లాట్ కోసం కట్టిన అగ్రిమెంట్ కాగితం కూడా ఇచ్చారండి 8 లక్షలకి. మరి ఇప్పుడు అడిగితే మెటా ప్లేస్ కంపెనీ లేదు, సార్ వాళ్ళు లేరు, వచ్చినాక మాట్లాడదాం అంటున్నారు. మరి ఎప్పుడు వస్తారు ఏంది ఎట్లా ఏం తెలవట్లేదు. మరి అందుకని ఇక్కడ మేడం దగ్గరికి వచ్చి మేము కట్టిన చిన్నారి మేడం శ్రీదేవి మేడం వాళ్ళ వీళ్ళు ఒకటైతే వాళ్ళు మా ఊరే అండి తిట్లపాడు. ప్రధానంగా చెప్పండి అమ్మా, మీరు ఎన్ని డబ్బులు కట్టారు, అసలు ఏ ఉద్దేశంతో ఇందులో డబ్బులు పెట్టారు? మీరు 2 లక్షలు కట్టినామండి, మాకు 90,000 వచ్చినాయి, ఇంకా 1,10,000 రాలేదు. ఇక ప్రధానంగా ఇందులో డబ్బులు కట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారి అనే ఆమెను కూడా మేము ఆసరాగా తీసుకుని ఇక్కడైతే డబ్బులు కట్టామని చెప్తున్నారో ఆమె ఏమి చెప్తుందనే విషయాన్ని మనం ఆమె మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ప్రధానంగా మీరు వీరందరినీ కూడా ఎటువంటి అంటే ఇందులో డబ్బులు కట్టాలని మీకు ఎలా అనిపించింది, అసలు మీకు దగ్గరికి క్లాసులు ఏ విధంగా చెప్పారు?
నాకు నందు మేడం ద్వారానే తెలుసు సార్. నందు మేడం నా ఫ్రెండ్గా ఊర్లో ఉంటుంది కాబట్టి ఊరామని ఆమెను నమ్మి నేను ఇక్కడి వరకు వచ్చాను సార్. అయితే నాతో పాటు ఇట్లా కొన్ని నెలల పాటు ఇట్లా నేను కట్టిగానే తీసుకుంటూనే ఉన్నా కానీ ఎవరికి చెప్పలేదు సార్. తర్వాత నాకు వచ్చే విషయంలో మేడం ఇట్లా మరి మంచిగా వస్తున్నాయి కదా, మరి దీని పరిస్థితి ఏంటి అని అంటే, చిన్నారి ఇది ఎక్కడికి పోదు, ఇది లైఫ్ ఉండటానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను దీన్ని రోజు డైలీ కూడా జూమ్ మీటింగ్లు పెట్టేదండి. జూమ్లోకి తెలిసిన వాళ్ళందరినీ లాగిన్ చేసేవాళ్ళు, జూమ్ ద్వారానే అందరినీ మోటివేషన్ చేసేవాళ్ళు. జూమ్ ద్వారా తెలుసుకొని మేము కూడా ఒక 10 లక్షల వరకు పెట్టినామండి. పెట్టిన క్రమంలో నాకు 6 లక్షల వరకు వచ్చినాయి, మిగతా అమౌంట్ ఇంకా రాలేదు. అయితే నాకు ఇట్లా వచ్చే క్రమంలో ఇట్లా నేను ఊర్లో చెప్పేసరికి ఊర్లో వాళ్ళు కూడా నమ్మారు. సరే ఈ ఊరు అమ్మాయి, నువ్వు ఆ అమ్మాయి కూడా ఈ ఊరు అమ్మాయి కాబట్టి మీ మీద నమ్మకంతో మేమైతే కడుతున్నాం అనే ఉద్దేశంతో అన్నారు. మొన్నటి వరకు కూడా వచ్చినాయి సార్. జనవరి 10వ తారీఖు వరకు కూడా వచ్చినాయి. జనవరి 10 నుంచి ఇప్పుడు కంప్లీట్గా విత్డ్రాల్స్ బంద్ అయినాయి. విత్డ్రాల్స్ బంద్ అయినాక ఏంటి మేడం అంటే, అన్నయ్య వాళ్ళు ఊరు వెళ్ళారు, అవి రెడీ చేస్తున్నారు, ఎప్పుడు వస్తాయో తెలియదు. విత్డ్రాల్స్ అయితే వస్తాయి, కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, ట్రస్ట్ వ్యాలెట్ మారింది మళ్ళీ దీన్ని మళ్ళీ ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోండి అంటే నేను కూడా అందరికీ చెప్పి క్రియేట్ చేయించిన తర్వాత నుంచి రావట్లేదు. ఇప్పుడు 3 days నుంచి కంపెనీ పోయిందని తెలిసిన కాడ నుంచి వీళ్ళు నన్ను కొంచెం ఇబ్బంది కంపెనీ ఎలా పోయిందని తెలిసింది. అసలు ఈ వ్యాలెట్ కూడా ఎందుకు ఆగిపోయిందని మీకు ఏ విధంగా చెప్తున్నారు? అంటే ఆ వ్యాలెట్ ఆగిపోవడానికి కారణాలు ఏమని చెప్తున్నారు? వ్యాలెట్ యాక్ అయ్యి మరి మీరు కట్టిన ఏరియా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మీరు విత్డ్రాల్స్ పెట్టబాకండి అంటే మేము విత్డ్రాల్స్ పెట్టడం బంద్ చేసినామండి. తర్వాత నుంచి ఈ 3 రోజుల నుంచి మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది. నాకు కూడా మా ఊరు గ్రూప్లో చూసేనాకనే నాకు తెలిసింది. అసలు ఇది పోయిన సంగతి నాకు తెలియలేదు. తర్వాత నేను మేడంకి టచ్లో ఉండి, మేడం ఏంటి శ్రీదేవి మేడం మరి ఇట్లా పోయిందని ఊర్లో గ్రూప్లో పెట్టారు, నిజమా వాస్తవా కాదా అని నేను ఆమెను అడిగినండి. అడిగితే మరి ఇదైతే అన్నయ్య వాళ్ళు అయితే నాకు టచ్లో లేర్చినారు, వస్తానన్నారు. వచ్చాక నేను మీకైతే సెటిల్ చేస్తా, నేనైతే మీ అమౌంట్ మేము తీసుకోను, అన్నయ్య ద్వారా మీకైతే మీరు కట్టిన అమౌంట్ ఇప్పిస్తారని అప్పుడు అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా అదే మాట చెప్తున్నారు. అయితే మరి వీళ్ళకి నేను చెప్పినప్పుడు వీళ్ళు నమ్మకోకుంటుంటే ఆమె ద్వారా చెప్తే మేము నమ్ముతాం, మీరు తీసుకెళ్ళండి అక్కడికంటే నేను అందరిని తీసుకుని నాకు కట్టిన వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చేసాను. అంటే ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా పేద కుటుంబాలని ఆసరాగా చేసుకుని ఇటువంటి దందాలకైతే పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే స్థానికంగా ఉండేటువంటి అంటే బలమైన కుటుంబాలను ఆసరాగా చేసుకొని ఈ దీంట్లో రొంపిలోకి దింపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వారంతా కూడా ఇందులో పెట్టుబడులు పెట్టి చివరికి అది అంటే ఏదైతే యాప్కు సంబంధించి మెటాప్లస్ యాప్కు సంబంధించినటువంటి లాగిన్ కూడా పూర్తిగా ఆగిపోవడంతో వారంతా విత్డ్రాలు కూడా ఆపు చేయాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా ఇదైతే వెలుగులోకి వచ్చింది. దీని విషయాన్ని రాజ్ న్యూస్ ప్రత్యేకంగా వరుస కథనాలు కూడా అందిస్తున్న నేపథ్యంలోనే అటు ఏదైతే మెటాప్లస్ను నిర్వహిస్తున్నటువంటి వారు కూడా తోకముడ్చడంతో ప్రస్తుతం మాత్రం ఆ బాధితులంతా కూడా కొంత లబోదిబోం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం బాధితులంతా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఉపేందర్, రాజ్ న్యూస్.